విశాఖ బీచ్ మరో ప్రతిష్టాత్మక కార్యక్రమానికి వేదికైంది. ప్రజల ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి, క్రీడా స్ఫూర్తిని రగిలించడానికి భారీ మారథాన్ నిర్వహించారు. పిల్లల నుంచి పెద్దల వరకు వేల మంది ప్రజలు ఎంతో ఉత్సాహంగా మారథాన్లో పాల్గొన్నారు. భారత నేవీ ఆధ్వర్యంలో జరిగిన వైజాగ్ నేవీ మారథాన్ 2025ను తూర్పు నావికాదళ అధిపతి సంజయ్ బళ్ళా ప్రారంభించారు. ఇక 42, 21, 10, 5 కిలోమీటర్ల విభాగాల్లో నిర్వహించిన మారథాన్లో కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, సిపి శంఖప్రతా బాగ్చి పాల్గొన్నారు. మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. ఇండియన్ నేవీ ఈస్టర్న్ నేవల్ కమాండ్ ఆధ్వర్యంలో ఈరోజు 10వ నేవీ మారథాన్ ప్రారంభమైంది. ప్రస్తుతం మనతో పాటు ఆ మారథాన్ పాల్గొన్న ఔత్సాహికులు ఉన్నారు. వాళ్ళ మాట అడిగి తెలుసు ప్రయత్నం చేద్దాం. సార్, ఎలా ఉంది సార్ నేవీ మారథాన్ పాల్గొన? ఎక్సలెంట్ అండి. యాక్చువల్లీ ఇది 10th నేను పార్టిసిపేట్ చేయడం. ప్రతి సంవత్సరం ఈ టైంలో పెడుతుంటారు డిసెంబర్లో. ఎక్సలెంట్గా ఇది ఒక డ్రీమ్ అనమాట. మేము అందరం కూడా ఫిట్నెస్ ఎండాడ నుంచి వచ్చాం, అందరూ పార్టిసిపేట్ చేస్తున్నాము. ప్రతి సంవత్సరం పార్టిసిపేట్ చేస్తున్నాం సార్. చాలా బాగా అరేంజ్మెంట్ ఉంది. ఇక్కడ 10K నేను పార్టిసిపేట్ చేశాను, మా ఫ్రెండ్స్ అందరూ 5K చేశారు. ఇన్ టైంలో ఫినిష్ చేశాను. 1 అవర్, నా ఏజ్ వచ్చి 47 ఏజ్లో 1 అవర్ లోపలే నేను కంప్లీట్ చేశాను. ఇట్స్ ఎ డ్రీమ్. మీరు చెప్పండి, ఎలా ఉంది పార్టిసిపేట్ చేయడం? ఎక్సలెంట్ అండి. ఇది మేము 3rd టైం అండి పార్టిసిపేట్ చేయడం. అండ్ ఇది ప్రతి వాళ్ళు కూడా వైజాగ్లో ప్రతి వాడు కూడా పార్టిసిపేట్ అవ్వాల్సిన ఇదండి. ఎందుకంటే మనకి ఈస్టర్న్ కమాండ్కి మనకు వన్ ఆఫ్ ది హెడ్ క్వార్టర్ కాబట్టి వాళ్ళు ఎంతో ఫేమస్గా అంటే ఒక దీనిలో చేస్తుంటారు కాబట్టి మనం అందరూ పార్టిసిపేట్ చేస్తే అది చాలా గౌరవం అండి నేవల్కి ప్లస్ మనకు కూడాను. ఈ ఫిట్నెస్ అన్నది కంపల్సరీ ఏదో ఒకరోజుతో సరిపోయింది కాదండి, నిరంతరం ఉండాలి. ఉంటే మనందరికీ కూడా హెల్త్ అండ్ అన్నీ చూసారా, హెల్త్ ఈజ్ వెల్త్ అని అన్నారు చూసారా, దానికి కారణం ఇదేనండి. సో ఐఎమ్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫ్రమ్ లాస్ట్ 32 ఇయర్స్ అండి. నేను 32 ఇయర్స్ నుండి నేను వాక్ చేస్తున్నాను. నా ఫిట్నెస్ ఈ రోజు వరకు కూడా ఒక ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. దానికి కారణం ఏంటంటే ఈ వాక్ అంటే. సో ప్రతి వాళ్ళు చిన్నపిల్లలతో సహా అందరూ ఈ రోజుని పార్టిసిపేట్ చేసి ఒక రకమైన కళ తీసుకొచ్చారండి విశాఖపట్నానికి. మొత్తం ఓవరాల్గా 17,000 మంది పైన రిజిస్ట్రేషన్ అయ్యాయి అండ్ భారీ ఎత్తుగా పబ్లిక్ కూడా పాల్గొన్నారు. సో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ మారథాన్ మీరు పార్టిసిపేట్ చేసినందుకు ఎలా ఫీల్ అవుతుంది? ఏర్పాట్లు ఎక్సలెంట్ అండి. ఏ రకమైనటువంటి పార్కింగ్ కానీ లేకపోతే ఏదైనా సరే మెడికల్ కానీ లేకపోతే రిఫ్రెష్మెంట్స్ కానీ ఏవైనా సరే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఈ మోటివేషన్ అనేది ప్రతి ఒక్కరికి మరి ఇయర్ అంతా కూడా ఈ మోటివేషన్ చాలా అది ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు కూడా మనం వాకింగ్ వలన మన ఆరోగ్యం బాగుంటుంది అని చెప్పడానికి కూడా ఇది వైజాగ్లో ఇలా జరగడం కూడా వైజాగ్ పీపుల్ అందరికి కూడా నిజంగా చాలా గ్రేట్ అన్నమాట. ఇది చాలా హ్యాపీ. ఇలా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాను, ఎవ్రీ పార్టిసిపేట్ చేస్తాను. ఐఎమ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్. హెల్త్ కాపాడుకోవాలంటే వాకింగ్ అనేది గ్యారంటీగా ఉండాలి ఖచ్చితంగా. చెప్పండి, ఎలా ఉంది అండ్ మీరు కూడా పార్టిసిపేట్ చేయడం ఎంత క్రౌడ్లో? ఎక్సలెంట్. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ డిసిప్లిన్ కానీ వాట్ ఎవర్ ద థింగ్స్, సో ఎక్సలెంట్, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్స్. అండ్ ఆల్సో దే వాట్ ఎవర్ ద అరేంజ్మెంట్స్ అండ్ ఆల్ వెరీ గుడ్. So this is the kind of the things very nice, and I am also participated and I am very excited to yesterday onwards when I started the 5K run and all. So very good, and whatever the arrangements and what are the things and discipline and main this is Navi Marathon is very good and lot of the people are participated and very nice. చెప్పండి, ఎలా ఉంది పార్టీ? అద్దరిపోయిందండి. అంటే నేను ఆల్మోస్ట్ చాలా రోజుల తర్వాత నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి పరిగెడుతున్నాను అనమాట. నేను ముంబై నుంచి వచ్చాను. ఏంటంటే అసలు 17,500 మంది పరిగెడుతున్నట్లేదు. చాలా డిసిప్లైన్గా డీసెంట్గా అన్ని చోట్ల మంచి వాటర్ పాయింట్స్ అవి పెట్టి ఈ చియరప్ గ్యాంగ్ కూడా చాలా బాగా చియరప్ చేసి చాలా బాగా చేస్తున్నారు. అంటే వైజాగ్ మొత్తం టుగెదర్ ఇట్స్ గ్రోయింగ్ హెల్దీ, గ్రోయింగ్ టువర్డ్స్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇదే కదా స్పెషాలిటీ మన ఊరికి వైజాగ్కి. మిగతా అన్ని ఏవో హిల్స్ మీద అక్కడ ఇక్కడ చేస్తూ ఉంటాం, కానీ ఇలా బీచ్ చూసుకుంటూ సన్ రైజ్ చూసుకుంటూ అక్కడ లుంబిని పార్క్లోని బుద్ధాన్ని చూసుకుంటూ చేస్తూ ఉంటే అసలు ట్రాంక్లైజింగ్ అయిపోయింది. ఏదో నిర్వాణ స్టేట్లో పరిగెడుతున్నట్టు అనిపించింది అనమాట. ఒక మెడిటేషన్లా ఉంది రన్నింగ్ అనేది. చాలా బాగా అనిపించింది. మొత్తానికి 17,500 పైన రిజిస్ట్రేషన్ అయ్యి అండ్ రిజిస్ట్రేషన్ పాల్గొని కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్న అంశాన్ని మనం చూడొచ్చు. వీడియో జర్నలిస్ట్ కిషోర్తో దుర్గాప్రసాద్, వైకే న్యూస్, విశాఖ నుండి.